హలో ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్. భారతీయ జన ఔషధ కేంద్రాలను ఎప్పటిలోగా ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. భారతీయ జన ఔషధ కేంద్రాలను ఎప్పటిలోగా డెడ్ లైన్ అనమాట. సో 31 మార్చి 2027, మార్చి 31, 2027 కల్లా డెడ్ లైన్ పెట్టి ప్రభుత్వం ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ 2024 కాల వ్యవధిని 2 నెలల పాటు సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. అయితే ఈ ఖర్చును ఎంత వరకు పెంచింది? సుమారు 778 కోట్ల రూపాయలను పెంచింది. థర్డ్ క్వశ్చన్ ఎన్డీఆర్ఎఫ్ కోసం 470.50 కోట్లతో ఒక పథకాన్ని ప్రభుత్వం ఆమోదించింది. దాని పేరు ఏంటి? సో ఆపద మిత్ర, ఇక్కడ ఓన్లీ మిత్ర అని ఇచ్చారు, కానీ ఆపద మిత్ర అని ఎన్డీఆర్ఎఫ్ కోసం ఒక పథకాన్ని తీసుకొచ్చింది. ఫోర్త్ క్వశ్చన్, అశ్విని వైష్ణవ్ భారతదేశం ఎన్నో కమ్యూనిటీ రేడియో స్టేషన్ అప్నా రేడియో 90.0 FM ను ఐజ్వాల్ లోని ప్రారంభించారు. సో అశ్విని వైష్ణవ్ భారతదేశంలో ఎన్నో కమ్యూనిటీ రేడియో స్టేషన్ గా అప్నా రేడియో 90.0 FM ను ఐఐఎంసి ఐజ్వాల్ లో మిజోరంలో ప్రారంభించారు. సుమారు 500వ రేడియో స్టేషన్ ని ప్రారంభించారు. బ్రాడ్కాస్ట్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు? బ్రిజేష్ దీక్షిత్ అనే అతను ఇంజనీరింగ్ కన్సల్ట్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఎన్నుకున్నారు. సిక్స్త్ క్వశ్చన్, 328 రష్యన్ నేవీ డే వేడుకల్లో పాల్గొనేందుకు సెయింట్ పీటర్స్బర్గ్ కు చేరుకున్న భారత నావికాదళానికి చెందిన ఫ్రంట్ లైన్ ఫిగ్రెంట్ ఏది? సో 328 రష్యన్ నేవీ డేలో పాల్గొనడానికి పోయిన నావికాదళం ఏంటి? ఐఎన్ఎస్ తాబర్ అనేది రష్యాలోని నేవీ డేకి వెళ్ళి పార్టిసిపేషన్కి వెళ్ళింది. సెవెంత్ క్వశ్చన్, భారతదేశంలో మొదటి భూగర్భ మ్యూజియం ను ఇటీవల ఎక్కడ ప్రారంభించారు? భారతదేశంలో మొదటి భూగర్భ మ్యూజియం ను ఎక్కడ ప్రారంభించారు? హ్యూమయాన్ టూమ్ దగ్గర ప్రారంభించారు. ఇటీవల నీతి ఆయోగ్ విధానం ఆధారంగా జిఆర్ఐటి థింక్ ట్యాంక్ ను ఏ రాష్ట్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది? ఇటీవల నీతి ఆయోగ్ విధానం ఆధారంగా జిఆర్ఐటి థింక్ ట్యాంక్ ను ఏ రాష్ట్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది? గుజరాత్. విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ పాల్గొన్న క్వాడ్ విదేశాంగ మంత్రి సమావేశం ఏ దేశంలో జరిగింది? విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ పాల్గొన్న క్వాడ్ విదేశాంగ మంత్రి సమావేశం ఏ దేశంలో జరిగింది? టోక్యోలో జరిగింది. 10th క్వశ్చన్, 2024 జూలై 27న పారిస్ ఒలింపిక్స్ సందర్భంగా ఇండియా హౌస్ ను ఎవరు ప్రారంభించారు? నీతా అంబానీ. 11th క్వశ్చన్, ఇటీవల జార్జ్ రసెల్ అనర్హత తర్వాత బెల్జియం గ్రాండ్ ప్రీ విజేత ఎవరు? లూయిస్ హామిల్టన్ గ్రాండ్ విజేత. 12th క్వశ్చన్, గగన్యాన్ హోమియోగాములు ఏ సంయుక్త మిషన్ తో ఐఎస్ఎస్ కి ప్రయాణిస్తున్నారు? నాసాతో. దేశంలో గత 5 ఏళ్లలో 2019 నుంచి 23 వాటికి ఎన్ని పులులు చనిపోయాయి? సుమారు 628 పులులు చనిపోయాయి. రీసెంట్ గా అస్సాం రైఫల్స్ కి కొత్త డైరెక్టర్ జనరల్ గా ఎవరు ఎంపికయ్యారు? వికాస్ లెకేరా అనే అతను ఐపీఎస్ ఆఫీసర్, అస్సాం రైఫల్స్ కి కొత్త డైరెక్టర్. అండ్ 15th, ఇటీవల ఆసియాలో మొదటి లో కార్బన్ జింక్ ను ఏ కంపెనీ విడుదల చేసింది? హిందుస్థాన్ గ్రూప్. 15th క్వశ్చన్, ఇటీవల ఆసియాలో మొదటి లో కార్బన్ జింక్ ను ఏ కంపెనీ విడుదల చేసింది? హిందుస్థాన్ గ్రూప్. సో ఇవి క్వశ్చన్స్. ఎలాంటి క్వశ్చన్స్ అప్డేట్ చేస్తూనే ఉంటా. ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ క్వశ్చన్స్ కూడా వీడియోస్ చేస్తుంటా, అంతే నోటిఫికేషన్స్. సో ఇవన్నీ డేటా నేను ప్రొవైడ్ చేస్తాను కాబట్టి మీరు కొంచెం నాకు సపోర్ట్ ఇస్తే, నా ఛానల్ని కొంచెం గ్రోత్ ఇస్తే నేను కూడా ఇంకా మంచి డేటాను ప్రొవైడ్ చేసేసి మంచిగా అందరం ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ తయారు చేయొచ్చు. ప్లీజ్ సపోర్ట్, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.